జై వాసవి అందరికీ నమస్కారం। ఈరోజు మా మహిళా దినోత్సవం సందర్భంగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వారికి సన్మానం చేయడం జరిగింది। నేను గత 3 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము। 2022-23 వరకేమో జిల్లా మహిళా సంఘం మరియు పట్టణ మహిళా సంఘం ఆధ్వర్యంలో, తర్వాత 23-24 ఏమో జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో, తర్వాత 25-26 వరకు ఇప్పటి వరకు కూడా స్ఫూర్తి ఫౌండేషన్ అనే పేరుతో 3 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము। దీనికి ఎంతోమంది మాకు అడగగానే మెసేజ్ల ద్వారా వారి యొక్క ఆర్థికంగా సహాయం అందించారు। ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు, పేద పిల్లలకి చదువులకి, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, అనాథ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో, తర్వాత ట్రైబల్ ఏరియాస్లో, స్లమ్ ఏరియాస్లో పేదవాళ్ళకి, ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాము। నేను ఈ సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన నాకు ముగ్గురి ద్వారా వచ్చింది। ఒకటి సాయిబాబా చెప్తాడు కదా, బాబా ఎందుకు అందరి దగ్గర రొట్టెలు తీసుకుంటామంటే, నేను తీసుకుంటున్నది రొట్టెలు కాదు, వారి యొక్క కర్మ ఫలాన్ని అని చెప్తాడు। నాకు అనిపించింది మనం కూడా ఏదో కొంత ఆర్థికంగా చేస్తే మనం కూడా సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాము, ప్లస్ వాళ్ళ అంటే కర్మ ఫలితం అనొచ్చో లేదో నాకు తెలీదు, కానీ చెడు కర్మని కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం కదా అని ఒక కాన్సెప్ట్తో అనిపించింది। ఇంకొకటి ఆధ్యాత్మికంగా నాకు ఈ చేయాలన్న ఆలోచన కల్పించిన వ్యక్తులు ఇద్దరు, ఒకటి నా ఆధ్యాత్మిక గురువు అయిన సరోజ గుల్లపల్లి గారు మరియు వంశీ కిరణ్ భీమనేని గారు। వాళ్ళ ద్వారా నేను ఆధ్యాత్మికంగా తెలుసుకుంది ఏంటంటే, మా పంచితే పెంచబడుతుంది, గివ్ టు గెయిన్ అంటే అది ఒక సృష్టి రహస్యం, అది యూనివర్సల్ లా, అది వాళ్ళ ద్వారా ఆధ్యాత్మికంగా నేను తెలుసుకున్నాను। మన దగ్గర ఏదైతే ఉందో అది మనం ఎంత పంచితే అంత పెంచబడుతుంది, అది ఆటోమేటిక్గా జరిగే చర్యకు ప్రతిచర్యలాగా అది తెలుసుకొని నాకు అనిపించింది, మన దగ్గర ఉన్నది మనం కొంచెం సేవ చేయడం వల్ల మనకి ఇంకా మంచి జరుగుతుంది కదా, మన వల్ల ఇంకా నలుగురికి మంచి జరుగుతుంది కదా, మనకి కూడా ఎదుటి వారికి కూడా అని అనిపించింది। ఇది నాకు ఆధ్యాత్మికంగా చేయాలనిపించిన ఆలోచన ద్వారా వచ్చిన ఈ ప్రోగ్రాం। తర్వాత భౌతికంగా ఆలోచిస్తే, మనము డబ్బు ఇచ్చినప్పుడు, డబ్బు అని కాదు, ఎదుటి వాళ్ళ కష్టంలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడు మనం మానసికంగా కూడా చాలా ఆనందాన్ని పొందుతాం, ఎదుటి వాళ్ళకు కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, దానివల్ల మన మనీ కూడా శుద్ధి జరుగుతుంది। ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్స్పెక్టేషన్ లేకుండానే చేసినాం కావచ్చు, కానీ ఆ సహాయం తీసుకున్న వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఎదురైనప్పుడు మాకు మీ ద్వారా ఈ సహాయం జరిగింది అని వాళ్ళు చెప్పినప్పుడు, సహాయం చేసినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతామో ఆ రిజల్ట్ ఎదురుగా కనిపించినప్పుడు కూడా మళ్ళీ అంతే ఆనందాన్ని కూడా పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి। ఈ రకంగా అంటే భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏ రకంగా చూసినా కానీ మనం సామాజికంగా ఆలోచించిన, అంటే దేవుడు ఒక జన్మ ఇచ్చిండు, మానవ జన్మ, ఈ సమాజంలో బ్రతుకుతున్నాం, ఈ సమాజానికి దేవుడిచ్చిన ఈ జన్మకి కృతజ్ఞతగా, ఈ సమాజానికి మనవంతు సహాయంగా కృతజ్ఞత తీర్చుకోవాలన్న ఉద్దేశంతో కూడా నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను। నాకు 2 రకాలుగా ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా చాలా ఆనందం అనిపించింది, అందుకే నేను చేశాను। ఇంకా వేరే వాళ్ళ ద్వారా కూడా చేయించాలన్న ఉద్దేశంతోనే అందరు ఇంక్లూడ్ చేసినాం। మేము ఇచ్చింది నెలకు 500, స్టార్టింగ్లో 30 మందితో స్టార్ట్ చేసాం, 15,000 ఖచ్చితంగా వచ్చేవి। మళ్ళీ జిల్లా సంఘంలో మేము మెసేజ్ పెట్టడం ద్వారా ఇంకా కొంతమంది ఇచ్చేవారు, అంటే ఒక్కొక్కసారి మాకు 30,000, 35,000, 25,000, 20,000, 15,000 అయితే తప్పకుండా వచ్చి ఒక్కొక్క మంత్ సేవ చేసేవాళ్ళం। తర్వాత కొంచెం తగ్గిపోయింది, కాకపోతే నేను చేస్తూ ఎదుటి వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసుకొని చేయడం వల్ల మేము ఇచ్చింది 500, కానీ అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది, వాళ్ళకు కొండంత అయింది। మేము ఇచ్చింది గోరంతా, కానీ వాళ్ళ సహాయం తీసుకున్న వాళ్ళకి కొండంత అయింది। వాళ్ళకి ప్లస్ మాకు అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన భగవంతునికి, ఆయన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలు, ధన్యవాదాలు। థ్యాంక్ యూ సో మచ్। సౌమ్య సిహెచ్ స్వాతి, వనజ అంటే మీరు అయినా సంతోషం అంటే ఎవరు? నేనే రాసింది మరి. 2 పేర్లే.
వీళ్ళు వినండి, వచ్చేసేయండి. వెళ్ళండి వెళ్ళండి. అసలు ఏ సిరీస్ రేణిగుంట్ల స్వప్న రౌండ్గా. తర్వాత ఇక్కడ స్వప్న, వినీల, ప్లస్ లలిత, ఇంకా సన్మానం చేస్తాం. సరిగ్గా అయిపోయిందా? సింధు అంటున్నారు ఇక్కడ. ఇంకే ఎలాంటి సన్మానాలు కావాల్సి వచ్చో మేము చేయబోదు. చెల్లి గారికి సన్మానం. కోశాల కవరు అదేమని అనేది క్షమించేయండి, అదే చిన్నపిల్లలు మిస్టేక్స్ చేస్తుంటారు. వన్ సెకండ్ వీడియో తీస్తున్నా చెప్పండి. రైట్. విడుచు ఒకసారి జ్యోతికి చప్పట్లు కొట్టారు. ఒక్కడి చెప్పండి.